అందరికీ నమస్కారం। ఈరోజు నిరుద్యోగుల రెచ్చగొట్టి నిరుద్యోగుల పేరుతో రాజకీయం చేయాలని బీఆర్ఎస్ నాయకులు ఇవాళ హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడితే చాలా నిస్సిగ్గుగా ఉంది। 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులకు ఆత్మహత్యలకు కారకులైనటువంటి ఇవాళ దొంగలు నిరుద్యోగుల గురించి మాట్లాడితే చాలా తెలంగాణ సమాజం సిగ్గుపడతా ఉందని కూడా నేను ఈ సందర్భంగా మాట్లాడుతా ఉన్నాను। హరీష్ రావు గారు బీఆర్ఎస్ హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో చర్చకు సిద్ధమా? ఇవాళ ఏడాదిలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిలోనే మనం దాదాపు 80,000 ఉద్యోగాల భర్తీ జరిగి ఇవాళ తెలంగాణ విద్యార్థుల నిరుద్యోగుల జీవితాల్లో ఒక వెలుగులు నింపినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం। నీకు సిగ్గుంటే బీఆర్ఎస్ నాయకులకు ఇవాళ రాకేష్ రెడ్డి కావచ్చు, ఇవాళ హరీష్ రావు కావచ్చు, నిరుద్యోగుల పంచన చేరి ఇవాళ నిరుద్యోగులు రెచ్చగొట్టి మళ్ళొకసారి నిరుద్యోగులతో రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలని మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు। తెలంగాణలో వందలాది మంది నిరుద్యోగుల యువతకు ఆత్మహత్యలకు ఇవాళ మీరు కారకులు కాదా అని ఈ సందర్భంగా మేము మాట్లాడుతా ఉన్నాం। మీకు నిజంగా సిద్ధశుద్ధి ఉంటే మీకు నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఉద్యోగాలు ఇవ్వకనే కదా తెలంగాణలో అనేక మంది బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగుల ఆత్మహత్యలకు పాల్పడారు। ఇదే సునీల్ నాయక్ కావచ్చు, ఇదే ఉన్నటువంటి మురళీరాజ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అశోక్ నగర్ లో చనిపోయినటువంటి ప్రవళిక కావచ్చు, ఇంకా చెప్పుకుంటా పోతే వందలాది మంది నిరుద్యోగ యువత ఆనాడు బీఆర్ఎస్ నాయకులు ఉన్నటువంటి ప్రేరేపిత మాటలతోని ఇవాళ ఉద్యోగాలు కల్పించకుండా బీఆర్ఎస్ హయాంలో అనేక మంది నిరుద్యోగులు ఇవాళ ఉరితాళ్లకు మీరు కారకులైనటువంటి మీరు ఇవాళ నిరుద్యోగులను రెచ్చగొట్టి నిరుద్యోగుల పేరుతో రాజకీయం చేస్తామనుకుంటే తెలంగాణ సమాజం మిమ్మల్ని చీకొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి। నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగుల భవిష్యత్తు పట్ల ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, విశ్వాసం ఉంది। కాబట్టే ఉద్యోగాల భర్తీ విషయంలో మేము మొదటి నుంచి కూడా ఉద్యోగాల భర్తీ కోసం ఇవాళ జాబ్ క్యాలెండర్ కోసం ఇవాళ మేము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం। 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి గ్రూప్ 1 నిర్వహించలేకపోయారు, డిఎస్సి నిర్వహించలేకపోయారు, గ్రూప్ 2 నిర్వహించలేకపోయారు। మీలాంటి దద్దమ్మలు మాట్లాడితే ఇవాళ తెలంగాణ ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు। నిరుద్యోగులు పేరుతోని రాజకీయం చేసి నిరుద్యోగులు రెచ్చగొట్టాలనుకుంటే తెలంగాణ యువత మిమ్మల్ని బీఆర్ఎస్ నాయకుల్ని తరుముతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం। ఉద్యోగాలు ఇవ్వకుండా గ్రూప్ 1 లీకేజ్ చేసి ప్యాకేజీల పేరుతో బస్టాండ్లలో పల్లి బట్టలకి అమ్ముకొని పష్టప్రతాలు అమ్ముకున్నటువంటి మీరు ఇవాళ మీరు నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ ఉన్నారు। 2014 నుంచి 2023 వరకు గ్రూప్ 1 నిర్వహించలే, గ్రూప్ 2 నిర్వహించలే। ఇవాళ తెలంగాణ యువత అనేక ఉన్నటువంటి మీ నిర్లక్ష్యం కారణంగా కలత చెంది ఇలా ఆత్మహత్యలకు పాలైంది నిజం కాదా అని ఈ సందర్భం గుర్తు చేస్తాను। గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాగానే ఇవాళ డిఎస్సి నిర్వహించడం, గ్రూప్ 2 నిర్వహించడం, గ్రూప్ 1 నిర్వహించి ఇవాళ హైదరాబాద్ వేదికగా ఇవాళ గ్రూప్ 1 ఆఫీసర్లని, గ్రూప్ 2 ఆఫీసర్లని ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు నియమించి ఇవాళ లక్షలాది మంది ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు, బడుగు బలహీన వర్గాలకు పిల్లలకు ఇవాళ మనం ఒక నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నటువంటి ఘనత ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి దక్కిందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటా ఉన్నాం। బీఆర్ఎస్ నాయకులారా, మీరు నిరుద్యోగులతోని రాజకీయం చేసి రెచ్చగొడతనుకుంటే అది మీ భ్రమ మాత్రమే। నిరుద్యోగులు కాంగ్రెస్ వైపు ఉన్నారు, నిరుద్యోగులు ప్రజాప్రభుత్వంతో విశ్వాసంతో ఉన్నారనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని కూడా కోరుతా ఉన్నాం। కాబట్టి నిరుద్యోగుల బాకీ క్యాలెండర్ పేరుతో మీరు బాకీ కార్డుతో కాదది బీఆర్ఎస్ పార్టీ దివాలా కోరు కార్డుగా నిరుద్యోగులు అభివర్ణించి ఆ బీఆర్ఎస్ నాయకుల్ని తరమాలని కూడా తెలంగాణ నిరుద్యోగులకు మేము కోరుతా ఉన్నాం। మేము నిరుద్యోగుల కోసం అండగా ఉన్నాం, ఉద్యోగాల కోసం సిద్ధంగా ఉంది ప్రభుత్వం। మొదటి నుంచి అప్పుడు సిద్ధంగా ఉంది, ఇప్పుడు సిద్ధంగా ఉంది। ఈ తెలంగాణ యువత జీవితాల్లో వెలుగులు నింపే ఏకైక ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నాం। బీఆర్ఎస్ నాయకుల్ని ఈ రెచ్చగొట్టి ఈ దొంగల మాటలకు మీరు మోసపోవద్దని తెలంగాణ యువతకు నేను మనవి చేస్తా ఉన్నాం। మీకు అండగా జెండగా
రేవంత్ అన్న నాయకత్వం ఉంటది, ఈ ప్రజా ప్రభుత్వం ఉంటది, మీకు అండగా మేము ఉంటాం. రానున్న రోజుల్లో ఒక లక్షలాది ఉద్యోగాల భర్తీకి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ దగాకోరు, ఈ దివాలాకోరు రాజకీయాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుల్ని, ఈ దొంగలను నమ్మొద్దని కూడా తెలంగాణ యువతకు మేము పిలుపునిస్తా ఉన్నాం. మీ భవిష్యత్తు కోసమే రేవంత్ అన్న పాటుపడుతుండు, మీ భవిష్యత్తు కోసమే రేవంత్ అన్న ఆలోచన చేస్తా ఉండు. కాబట్టి ఇది ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం. ఆనాడు ఉద్యోగాలు ఇవ్వకుండా ఉరితాళ్ళు ఇచ్చింది, ఈ రోజు మనం ఉద్యోగాలు ఇచ్చినాం, జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం. తెలంగాణలో భవిష్యత్తు నిలబెట్టాలనే ఆలోచనతోనే ఈ ప్రజా ప్రభుత్వం మీకోసం పనిచేస్తా ఉందని కూడా కోరుతూ, తెలంగాణ అంటే ఇలా ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం లాగా, నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రభుత్వం లాగా ముందుకెళ్తాను మీ అందరికీ కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ, నమస్తే.